ఈయన కనిపెట్టిన ఇన్వెన్షన్ ఇప్పటికి ఉంటే క్యాన్సర్ అనేదే ఉండేది కాదు. క్యాన్సరే కాదు, మనిషికి తెలియని ఇంకా ఎన్నెన్నో వ్యాధులకి మందులు వాడకుండానే నయమవ్వేది. కానీ అలా జరగకుండా ఆపింది మాత్రం మెడికల్ మాఫియా. అసలు ఈ మాఫియా అంటే ఏంటి? ఎక్కడైతే డబ్బులు విపరీతంగా వస్తాయో అక్కడ సిస్టమ్ అంతా ఒక మాఫియాలా తయారవుతుంది. అలా మారిన మాఫియా ఇతను కనిపెట్టిన ఇన్వెన్షన్ని నాశనం చేసింది. అతనే విల్హెమ్ రిచ్. ప్రపంచం మర్చిపోయిన ఒక గ్రేట్ సైంటిస్ట్. విల్హెమ్ రిచ్ అనే పేరు చరిత్రలో చాలా వివాదాస్పదంగా మిగిలిపోయింది. 1897లో ఆస్ట్రేలియాలో పుట్టిన ఈ శాస్త్రవేత్త చిన్నప్పటి నుంచి సైన్స్ మీద, జీవశక్తి మీద ఆసక్తి పెంచుకున్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైంటిస్ట్ వద్ద సైకాలజీ నేర్చుకుని మనిషి శరీరం మరియు మనసు మధ్య ఉన్న సంబంధాన్ని కొత్తగా అర్థం చేసుకున్నాడు. ఈయన అభిప్రాయం ప్రకారం మనిషి శరీరంలో ఒక సహజమైన జీవశక్తి ప్రవేశిస్తుంది. అంటే నార్మల్గా ఒక ఎనర్జీ టైప్ అన్నమాట. అది న్యాచురల్గానే మన ఆర్గాన్స్ని హీల్ చేస్తుంది. ఆ శక్తిని ఈయన ఆర్గాన్ ఎనర్జీ అని పేరు పెట్టారు. ఈ శక్తి సరిగ్గా ప్రవహిస్తే ఆరోగ్యం బాగుంటుందని చాలా గట్టిగా నమ్మాడు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఈయన ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేశాడు. దానిని ఆర్గాన్ అక్యుములేటర్ అని అంటారు. ఈ శక్తి సరిగ్గా మన శరీరంలో ప్రవేశిస్తే మన ఆరోగ్యం బాగుంటుందని ఆయన గట్టిగా విశ్వసించాడు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ఆయన ఒక ప్రయత్నం అయితే చేశాడు. అంటే ఒక యంత్రాన్ని కనుక్కున్నాడు. దానిని ఆర్గాన్ అక్యుములేటర్ అని అంటారు. ఇది ఒక పెద్ద బాక్స్ లాంటిది. అంటే బయట చెక్క పొరలు, లోపల మెటల్ పొరలతో ఉంటుంది. ఈ బాక్స్ ఎలా పనిచేస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఈ బాక్స్లోకి తీసుకుని, బాక్స్లో ఎవరైతే రోగి కూర్చుంటారో, అనారోగ్యంతో బాధపడుతూ కూర్చుంటారో ఆయన బాడీలోకి ఈ ఎనర్జీని పంపిస్తుంది. అంటే రోగులు ఎవరైనా ఈ బాక్స్లో గంటల కొద్దీ కూర్చుంటే శరీరం విశ్వంలోని ఆ ఎనర్జీని పీలుస్తుంది. కణాలు రీఛార్జ్ అవుతాయి, క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది అని ఆయన నమ్మకం. కొంతమంది రోగులు నిజంగానే తాము బాగుపడ్డామని చెప్పారు. కానీ అసలైన కథ ఇక్కడే మొదలైంది. ఒక బాక్స్లో కూర్చోవడం వల్ల క్యాన్సర్ పోతే మందులు, కీమోథెరపీ, పెద్ద హాస్పిటల్స్ అన్నీ అవసరమే ఉండవు కదా. ఈ ఆవిష్కరణతో ఫార్మా కంపెనీలన్నీ ఒక్కసారిగా భయపడ్డాయి. మెడికల్ మాఫియా అంతా ఒకటే ఆలోచించారు, $1 బిలియన్ లాభం పోతుందని, వారికి నష్టం వస్తుందని. అందుకే అమెరికా ప్రభుత్వం రిచ్ మీద యుద్ధం మొదలుపెట్టింది. FDA, ఫుడ్, డ్రగ్ అండ్ అథారిటీ ఈయనపై కేసు వేసింది. కోర్టు ఈయన యంత్రాలను ధ్వంసం చేసింది. ఆయన చేసుకున్న మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని నాశనం చేసింది. ఈయన రాసుకున్న పుస్తకాలన్నిటిని కాల్చేసింది. ఇది అమెరికా చరిత్రలోనే ఒక దారుణ సంఘటన. తన కళ్ళ ముందే తన జీవిత కృషిని నాశనం చేస్తుండగా రిచ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రిచ్ను జైల్లో పెట్టారు. 1957లో ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడని అధికారికంగా ప్రకటించాడు. కానీ ఆయన శిష్యులు, ఆయన నమ్మిన వారు మాత్రం దీన్ని నమ్మలేదు. రిచ్కు తెలిసిన నిజం బయటకు రాకూడదని కుట్ర చేశారు. ఆయన్ని జైల్లోనే ఏదో చేశారు. ఎందుకంటే ఆయన నిజంగా కనుక్కున్న దాన్ని ప్రపంచానికి అందిస్తే మెడికల్ మాఫియా మొత్తం కూలిపోతుంది. ఒక శాస్త్రవేత్త తన ఆవిష్కరణ వల్లే ప్రాణాలు కోల్పోవడం ఇది చరిత్రలోనే అతిపెద్ద సిగ్గు. విలియం రిచ్ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ప్రపంచంలో మనుషులు ప్రాణాలు కాపాడే ఆవిష్కరణ వచ్చినా వాటి వెనుకున్న లాభాల వ్యవస్థ, పెద్ద కంపెనీల ప్రయోజనాలు వాటిని అడ్డుకుంటాయి. మనిషిని కాపాడే శాస్త్రవేత్తలు హీరోలు కాదు, పెద్ద కంపెనీల లాభాలు కాపాడేవారే హీరోలు అని సమాజం ముద్ర వేస్తుంది. రిచ్ పేరు మాయం చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆయన కథ మాత్రం ఇంకా జీవిస్తూనే ఉంది. ఎందుకంటే ఈయన చూపించింది నిజం, సమాజం దాచిపెట్టిన నిజం. ఒకరోజు నిజం వెలుగులోకి వస్తే ఈ ప్రపంచం నిజంగానే మారిపోతుంది. కానీ ఇలాంటి నిజాల్ని ప్రపంచం ఎప్పుడూ బయట పెట్టదు. ఎందుకంటే పంచభూతాల్ని శాసించే స్థాయికి ఈ డబ్బు ఎదిగింది కాబట్టి. ఒకవేళ ఈయన చేసిన ఇన్వెన్షన్ ఇప్పటికి ఉండుంటే ప్రపంచంలో క్యాన్సర్ అనేది ఉండేది కాదు. అలా లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?